హలో అండి, అందరికీ నమస్కారం. స్టాక్ మార్కెట్లో డిసెంబర్ మంత్ అంటే ఐపీఓ సీజన్ ఫుల్ స్వింగ్లో నడుస్తుంది. వేక్ఫిట్, కరోనా రెమెడీస్, పార్క్ మెడి వరల్డ్, తర్వాత ఇప్పుడు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసి అనే మ్యూచువల్ ఫండ్ హౌస్ కూడా తన మ్యాసివ్ ఐపీఓతో మార్కెట్కి వస్తుంది. మ్యూచువల్ ఫండ్లు మేనేజ్ చేసే కంపెనీ ఇప్పుడు స్టాక్ మార్కెట్లో మన మనీని మేనేజ్ చేయడానికి బయటకు వచ్చేస్తుంది. ఏమంటారు? ఓకే, ఈ వీడియోలో మనం ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఐపీఓ డేట్స్, ప్రైస్ బ్యాండ్, లాట్ సైజు, కంపెనీ బిజినెస్, మ్యూచువల్ ఫండ్స్, ఏయుఎం, మార్కెట్ షేర్, ఫైనాన్షియల్స్, ప్రాఫిట్స్, మార్జిన్స్, జిఎంపి, పాజిటివ్స్, రిస్క్స్ అండ్ ఫైనల్గా అప్లై చేయాలా లేకపోతే స్కిప్ చేయాలా, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో సింపుల్గా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు గోపి బ్లాగ్స్. నేను మీ గోపి. ముందుగా చిన్న డిస్క్లైమర్ అండి, ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. ఇన్వెస్ట్ చేయమని లేదా చేయొద్దని అడ్వైజరీ అయితే కాదు. ఓకే, ఇప్పుడు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఐపీఓ బేసిక్ డీటెయిల్స్ చూసేద్దాం. కంపెనీ నేమ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్. ఇది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్స్ మేనేజ్ చేసే ఏఎంసీ అనమాట. ఏఎంసీ మీన్స్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. సో బిజినెస్ సెక్టర్ వచ్చి అసెట్ మేనేజ్మెంట్ ఆర్ మ్యూచువల్ ఫండ్ బిజినెస్, ఈక్విటీ, డెప్ట్, హైబ్రిడ్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, పిఎంఎస్, ఏఐఎఫ్స్ లాంటి ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ని మేనేజ్ చేస్తుంది. ఇక ఐపీఓ డేట్స్ విషయానికి వస్తే ఇది 12th December 2025 ఓపెన్ అయ్యి 16th December 2025 క్లోజ్ అవుతుంది. అంటే ఓపెన్ డేట్కి క్లోజ్ డేట్కి కొంచెం మంచి గ్యాపే ఉందండి. చూసి బాగా ఆలోచించి కూడా మనం అప్లై చేయొచ్చు. సో యాంకర్ ఇన్వెస్టర్స్ 11th December 2025 ఉంది. అలాట్మెంట్ ఎక్స్పెక్టేషన్ 17th December ఉంది. అలాగే లిస్టింగ్ డేట్ ఎక్స్పెక్టేషన్ 19th December 2025 ఉంది. అలాగే ఇది బిఎస్సి అండ్ ఎన్ఎస్సి మీద కూడా లిస్ట్ అవుతుంది. ప్రైస్ బ్యాండ్ విషయానికి వస్తే ఒక షేర్కి 2061 రూపీస్ నుంచి 2165 రూపీస్ వరకు ఉంది. ఇష్యూ సైజ్ వచ్చి టోటల్ ఇష్యూ 10,602 టు 10,603 crores ఉంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది 100% ఆఫర్ ఫర్ సేల్, అంటే ఓఎఫ్ఎస్ మాత్రమే. ఫ్రెష్ ఇష్యూ లేదు, అంటే కంపెనీకి కొత్త క్యాపిటల్ రాదు. అబౌట్ 4.89 crore షేర్స్ని యూకే బేస్డ్ ప్రుడెన్షియల్ కార్పొరేషన్ హోల్డింగ్స్ సేల్ చేస్తుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఈ ఐపీఓలో ప్రుడెన్షియల్ తన స్టేక్లో కొంచెం పబ్లిక్ అమ్మేస్తుంది. కంపెనీ బుక్స్లో కొత్త డబ్బు యాడ్ అవ్వదు అనమాట. ఇక రిటైల్ ఇన్వెస్టర్స్ యాంగిల్ చూస్తే ఫస్ట్ డౌట్, మినిమం ఎంత ఇన్వెస్ట్ చేయాలి? లాట్ సైజు ఒక లాట్లో 6 షేర్స్ ఉంటాయండి. అప్పర్ బ్యాండ్ 2165 బేస్ చూసుకుంటే 6 into 2165 ఈజ్ ఈక్వల్ టు 12,990 అప్రాక్సిమేట్లీ. ఇది మినిమం ఇన్వెస్ట్మెంట్ పర్ అప్లికేషన్ అండి. మ్యాక్సిమం రిటైల్ లిమిట్ చూసుకుంటే సెబీ రూల్ ప్రకారం 2 lakhs వరకు రిటైల్ కేటగిరీలో అప్లై చేయొచ్చు. అంటే రఫ్లీ 15 to 16 లాట్స్ రేంజ్ దగ్గర మనకి క్యాప్ వస్తుంది అనమాట. కేటగిరీ వైజ్ రిజర్వేషన్ చూసుకుంటే క్యూఐబి 47.5% ఉంది, ఎన్ఐఐ 14.35% ఉంది, రిటైల్ 33.25% ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ షేర్ హోల్డర్స్ కోటా కూడా ఉంది ఇందులో, అది 5%. ఐసిఐసిఐ బ్యాంక్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కోసం స్పెషల్ రిజర్వ్డ్ పోర్షన్ అన్నమాట ఇది. అంటే టోటల్గా ఇష్యూలో బిగ్గెస్ట్ స్లైస్ క్యూఐబీస్కి, కొంచెం హెచ్ఎన్ఐ, ఎన్ఐటికి, మరికొంచెం పార్ట్ మనలాంటి రిటైలర్ ఇన్వెస్టర్స్కి, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ షేర్ హోల్డర్స్కి సపరేట్ కోటా కూడా ఉంది. మనం నార్మల్గా రిటైల్గా అప్లై చేస్తే రిటైల్ స్లైస్ నుంచి కాంపిటీషన్ ఉంటుంది. ఐసిఐసిఐ బ్యాంక్ షేర్ హోల్డ్ చేసిన వాళ్ళకి ఎక్స్ట్రా విండో ఉంటుందన్నమాట. ఇప్పుడు కంపెనీ ఏంటి, ఎలా మనీ సంపాదిస్తుంది, సింపుల్గా చూద్దాం. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఇండియాలో బిగ్గెస్ట్ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ ఏఎంసీ. యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ క్యూఏఏయుఎం అంటే క్వార్టర్లీ యావరేజ్ ఏయుఎంలో అప్రాక్స్ 13.3% మార్కెట్ షేర్ ఉంది. యాజ్ ఆన్ 31st March 2025కి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ యావరేజ్ ఏయుఎం 9.15 lakh crore ఉంది. ఇక ప్రొడక్ట్స్ చూస్తే ఈక్విటీ, డెప్ట్, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్ అండ్ ఇండెక్స్ ఫండ్స్, పిఎంఎస్, ఏఐఎఫ్, ఆఫ్ షోర్ అడ్వైజరీ మ్యాండేట్స్ ఎక్సెట్రా, ఇలా చాలా ఉన్నాయి. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ చూసుకుంటే పాన్ ఇండియా ప్రెజెన్స్, బ్యాంక్ బ్రాంచెస్, ఐఎఫ్ఏస్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్కి ఫండ్ అయితే అందిస్తుంది అనమాట. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్ సహీ హై
అనే యాడ్లో మనం చూసే ఫండ్ హౌస్ ఉంటుంది కదా, ఇదే. ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి మనీ తీసి డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోస్లో ఇన్వెస్ట్ చేసి మేనేజ్మెంట్ ఫీజు కలెక్ట్ చేసి కంపెనీ ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు కీ పార్ట్ ఫైనాన్షియల్స్. అసలు రీసెంట్ నెంబర్స్ ప్రకారం చూసుకుంటే రెవెన్యూ 2025లో 4,977 crores ఉందండి. EBITDA 25లో 3,637 crores ఉంది. PAT నెట్ ప్రాఫిట్ వచ్చి 2025లో 2,651 crores గాను, 24లో 2,050 crores గాను, 23లో 1,516 crores గాను ఉంది. అంటే ప్రాఫిట్ 1,500 crores నుంచి 2,000 crores కి, 2,000 crores నుంచి 2,650 crores కి అన్నిటికీ మధ్య CAGR 27% దగ్గర ఉంది. చాలా స్ట్రాంగ్ గ్రోత్ అనమాట. మార్జిన్స్ అండ్ రిటర్న్స్ రేషియో చూసుకుంటే EBITDAలో మార్జిన్ 65% ఉంది. నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఓవర్గా 50% ఉంది రఫ్గా. ROE 75%, ROA 60%. అసెట్ మేనేజ్మెంట్ బిజినెస్ నేచర్ వాళ్ళని మార్జిన్స్ అండ్ రిటర్న్స్ రేషియో చాలా హై ఉంటాయి అన్నమాట. ఫీజుస్ వస్తాయి, క్యాపిటల్ రిక్వైర్మెంట్ చాలా తక్కువ, సో క్యాష్ జనరేటింగ్, హై ROE బిజినెస్ ఉంటుంది. సో వాల్యుయేషన్ సైడ్ చూసుకుంటే ప్రైస్ బ్యాండ్ టాప్లో 2,165 ఉంది. కంపెనీ వాల్యూస్ను అప్రాక్సిమేట్లీ 89,000 crore రేంజ్లో ఎస్టిమేట్ చేస్తున్నారు. 2025 PAT బేస్ చూసుకుంటే PE రఫ్లీ మిడ్ టు 30s, అంటే 33 to 35x రేంజ్లో ఉంటుంది. అంటే PE లో అయితే కాదు, కానీ హై క్వాలిటీ, హై ROE ఫైనాన్షియల్కి మార్కెట్ నార్మల్గా ప్రీమియం ఇస్తుంది కదా, అలాంటి వాల్యుయేషన్ అనే ఫీల్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటంటే పార్క్ మెడి వరల్డ్, నెఫ్రోకేర్లా కాకుండా ICICI Prudential AMC IPOలో ఫ్రెష్ ఇష్యూ లేదు. టోటల్గా 10,600+ crores ఇష్యూ ఉంది. 100% ఆఫర్ ఫర్ సేల్. ప్రొడెన్షియల్ కార్పొరేషన్ హోల్డింగ్స్, ఫారిన్ ప్రమోటర్స్ అప్రాక్సిమేట్లీ 10% స్టేక్ని సేల్ చేస్తున్నారనమాట. సో దీని మీనింగ్ ఏంటంటే IPO ద్వారా కంపెనీకి కొత్త క్యాపిటల్ అయితే రాదు, జస్ట్ ఎగ్జిస్టింగ్ ఫారిన్ ప్రమోటర్స్ని తన స్టేక్ తగ్గిస్తున్నారు అంతే. బ్యాలెన్స్ స్టేక్ అండ్ కంట్రోల్ ICICI బ్యాంక్ ప్లస్ ప్రొడెన్షియల్ దగ్గరనే ఉంటాయి. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ యాంగిల్ నుంచి చూస్తే కొంతమందికి ఇది కొంచెం నెగిటివ్ లాగా అనిపించవచ్చు. ఎందుకంటే ఫ్రెష్ మనీ ఉండకపోవడం వల్ల గ్రోత్ కోసం మార్కెట్ నుంచి డైరెక్ట్గా డబ్బు తెచ్చుకోవడం అనే స్టోరీయే లేదు ఇక్కడ అసలు. సో ఇప్పుడు అందరికీ ఇంట్రెస్టింగ్ పాయింట్ GMP గురించి చూసుకుంటే లేటెస్ట్ GMP డేటా చూస్తే డిఫరెంట్ వెబ్సైట్స్ ప్రకారం కరెంట్ GMP రఫ్లీ 85 to 115 per share రేంజ్లో రిపోర్ట్ అవుతుంది. కొన్ని సైట్స్లో 85 ఉంది, మరి కొన్ని సైట్స్లో 100 to 105 ఉంది, ఇంకొన్ని సైట్స్లో 115 కూడా మెన్షన్ చేస్తుంది. సో అప్పర్ బ్యాండ్ ప్రైస్ చూసుకుంటే 2,165 మీద GMP 100 బేస్ చేసుకుంటే ఎస్టిమేటెడ్ లిస్టింగ్ ప్రైస్ 2,265 to 2,280, అంటే 4 to 6% థియరిటికల్ లిస్టింగ్ గెయిన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. కానీ మరలా చెప్తున్నానండి, GMP అఫీషియల్ డేటా అయితే కాదు, ప్యూర్గా గ్రే మార్కెట్ సెంటిమెంట్ మీద మాత్రమే రన్ అవుతుంది. ఒకసారి మీరు ఫైనల్గా అప్లై చేసే ముందు GMPని అలాగే మార్కెట్ సెంటిమెంట్ని చూసి చెక్ చేసుకొని అప్లై చేయండి. నెక్స్ట్ పాజిటివ్ సైడ్స్ చూసుకుంటే లార్జెస్ట్ ఆర్ లీడింగ్ AMC కంపెనీ ఇన్ ఇండియా. యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్లో AUMలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. 9.1 lakh crore ప్లస్ AUM, 13% ప్లస్ మార్కెట్ షేర్, స్కేలు అండ్ బ్రాండ్ స్ట్రెంత్ చాలా హ్యూజ్గా ఉంది. హై ROE, హై మార్జిన్, క్యాష్ రిచ్ బిజినెస్. EBITDA మార్జిన్ 65%, నెట్ మార్జిన్ 50%లో ఉంది. ROE వచ్చి 75% ఉంది. ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉంది. లాంగ్ టర్మ్ టైల్ విన్ చూసుకుంటే బ్యాంక్ FD నుంచి మ్యూచువల్ ఫండ్స్, SIPs, ETFస్కి జనరల్లీ మనీ షిఫ్ట్ అవుతుంది. AMC ఇండస్ట్రీకి లాంగ్ టర్మ్ స్ట్రక్చరల్ గ్రోత్ స్టోరీ అనమాట. నెక్స్ట్ స్ట్రాంగ్ పర్సంటేజ్ ICICI గ్రూప్. ఇందులో బెస్ట్ పాయింట్ ICICI బ్యాంక్ బ్రాండ్ ట్రస్టబుల్ కాబట్టి డిస్ట్రిబ్యూషన్ స్ట్రెంత్ బాగుంటుంది. అలాగే గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్స్, ఇన్వెస్టర్స్కి కంఫర్ట్ ఫ్యాక్టర్, డైవర్సిఫైడ్ ప్రోడక్ట్ మిక్స్ అయ్యి ఉంది. ఈక్విటీ, డెప్ట్, హైబ్రిడ్, ప్యాసివ్, PMS, AIF ఓన్లీ వన్ సెగ్మెంట్ మీద డిపెండెన్సీ లేదు. సైకిల్ బట్టి ప్రోడక్ట్ మిక్స్ అడ్జస్ట్ అవ్వచ్చు అనమాట. సో షేర్ హోల్డర్స్ కోట బెనిఫిట్ ఇందులో ICICI బ్యాంక్ షేర్ హోల్డర్స్కి అప్రాక్సిమేట్లీ 5% సపరేట్ రిజర్వేషన్ ఉండడం వల్ల కొన్ని ఇన్వెస్టర్స్కి ఎక్స్ట్రా అట్రాక్షన్ ఉంటుంది అనమాట. ఇక ఇందులో రిస్కులు చూసుకుంటే ఫస్ట్ రిస్క్ ప్యూర్ OFS, అంటే కంపెనీకి ఎక్స్ట్రా మనీ రాదు. ఎంటైర్ ఇష్యూ ప్రమోటర్స్ ఎగ్జిట్ కోసమే యూజ్ చేస్తున్నారు అనమాట.
సో గ్రోత్ కోసం డైరెక్ట్గా క్యాపిటల్ రైజ్ లేదు, అది పెద్ద మైనస్. వాల్యుయేషన్ ప్రీమియం చూస్తే పీఈ రఫ్లీ మిడ్ 30s రేంజ్లో ఉంది. పీర్ లైక్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ, నిప్పాన్, యూటీఐ, ఏబిఎస్ఎల్, ఏఎంసీ వాల్యుయేషన్స్ మిక్స్ అయ్యి ఉన్నాయి. చీప్ వాల్యుయేషన్ అంటారని డెఫినెట్గా చెప్పలేం. సో రెగ్యులేటరీ రిస్క్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ బిజినెస్ సెబీ రెగ్యులేషన్స్కి డైరెక్ట్గా టైడ్. టీఈఆర్ క్యాప్స్, కమిషన్ రూల్స్, ప్రొడక్ట్ గైడ్ లైన్స్ చేంజ్ అయితే ప్రాఫిటబిలిటీ ఇంపాక్ట్ అయితే అవ్వచ్చు. మార్కెట్ లింక్డ్ రెవెన్యూస్, ఏయుఎం అండ్ ఫీజ్ మోస్ట్లీ మార్కెట్ లెవెల్ మీద డిపెండ్ అయి ఉంటాయి. బడా మార్కెట్ కరెక్షన్ వస్తే ఏయుఎం తగ్గి ఇన్కమ్ ప్లేయింగ్గా ఇంపాక్ట్ అవ్వచ్చు. సో హై డిపెండెన్స్ ఆన్ బ్రాండ్ అండ్ కీ పర్సనల్ అన్నమాట. సో ఫైనల్ వ్యూ చెప్పాలంటే, ఒక లైన్లో నా వ్యూ చెప్పాలంటే, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఐపీఓ ఇండియాలో లీడింగ్ మ్యూచువల్ ఫండ్. ఏఎంసీ 9+ lakh crores ఏవిఎం ఉంది, హై మార్జిన్స్, హై ఆర్ఓఈ, క్యాష్ జనరేటింగ్ బిజినెస్, ఐసిఐసిఐ బ్రాండ్, బ్యాంకింగ్, స్ట్రక్చరల్ గ్రోత్, టైల్ విన్స్ ఉంది. సో నెగిటివ్ సైడ్ చూస్తే మెయిన్ నెగిటివ్ 100% ఓఎఫ్ఎస్, కంపెనీకి డైరెక్ట్గా క్యాపిటల్ ఇన్ఫ్లో లేదు, వాల్యుయేషన్లో మిడ్ టు ప్రీమియం రేంజ్లో ఉంది వాల్యుయేషన్. అలాగే బిజినెస్ ప్యూర్గా మార్కెట్ పెర్ఫార్మెన్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. జిఎంపీ ఇప్పటికీ మోడరేట్, అంటే రఫ్లీ 4 to 6% మాత్రమే లిస్టింగ్ గెయిన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది కొంచెం మనం జాగ్రత్తగా చూసుకోవాలి. షార్ట్ టర్మ్ లిస్టింగ్ గెయిన్స్ కోసం మాత్రమే చూస్తున్నారు అంటే జిఎంపీ సబ్స్క్రిప్షన్ నెంబర్స్, మార్కెట్ సెంటిమెంట్ని లాస్ట్ డే వరకు అబ్జర్వ్ చేసి మీ రిస్క్ యాప్టిట్యూడ్ బట్టి డెసిషన్ తీసుకోవడం బెటర్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఫైనాన్షియల్ స్టోరీ మీద స్ట్రాంగ్ బిలీఫ్ ఉంటే, వాల్యుయేషన్స్ ఓకే అనిపిస్తే డీటెయిల్డ్ ఆర్హెచ్పి చూసి గ్రాడ్యువల్గా స్ట్రాటజీ చేసి కన్సిడర్ చేయండి. కానీ వెరీ కాన్సన్ట్రేటివ్, హై సేఫ్టీ ఓన్లీ ఇన్వెస్టర్స్కి మాత్రం ఓఎఫ్ఎస్ ప్లస్ ప్రీమియం వాల్యుయేషన్ కాంబో బట్టి కొంచెం క్యాల్కులేషన్స్ అప్రోచ్ మెయింటైన్ చేయడం మంచిదన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఐపీఓ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుగులో. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ ఆర్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఎన్ని షేర్స్కి అప్లై చేస్తున్నారు, ఈ ఐపీఓలో మీరు మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారా లేదా మన కామెంట్ బాక్స్లో సరదాగా షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.